వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. రాజకీయాల్లో అనుభవం, పరిపక్వత, ప్రజల నాడి పట్టుకోవడం అత్యంత ముఖ్యం. కానీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఇవేవీ అబ్బలేదని ఆయన మాటలు, చేతలే నిరూపిస్తాయి. తాజాగా ఆయన చెప్పిన ఒక పెద్ద జోష్యం రాజకీయ వర్గాల్లో పెద్ద నవ్వులాటగా మారింది. ఆయనకు రాత్రిపూట కల వచ్చిందో లేక పగటి కలలు కంటున్నారో తెలియదు, కానీ మరో ఏడాది లోపల దేశంలో పెద్ద రాజకీయ సునామీ రాబోతుంది, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవి ఊడిపోతుందంటూ శాపనార్థాలు పెట్టడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా బీజేపీలో అంతర్గత తిరుగుబాటు వస్తుందని, దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తుతుందని, అవసరమైతే ఎమర్జెన్సీ కూడా రావచ్చంటూ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. విచిత్రం ఏంటంటే సిబిఐ, ఎన్నికల సంఘం వంటి స్వతంత్ర సంస్థలు కూడా ఇదే అంచనా వేస్తున్నాయని రాహుల్ గాంధీ సరికొత్త కథలల్లారు. వాస్తవానికి ఇవన్నీ రాహుల్ గాంధీ తన మనసులోని కోరికలను, భయాలను ప్రజలపై రుద్దే ప్రయత్నమే తప్ప వీటిలో ఎలాంటి అర్థం లేదని రాజకీయ విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష స్థానంలో ఉండి ఇలాంటి గాలి కబుర్లు చెప్పడం ద్వారా రాహుల్ గాంధీ ప్రజల ముందు మరోసారి తనను తాను బఫూన్గా మార్చుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ గాంధీ మాటల్లో ఎంత అపరిపక్వత ఉందో చెప్పడానికి మోదీ వ్యతిరేకులు, కాంగ్రెస్ విధేయులు చేసే వ్యాఖ్యలే నిదర్శనం. కాంగ్రెస్ ఐడియాలజీకి అత్యంత దగ్గరగా ఉండే ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ సైతం రాహుల్ గాంధీ నాయకత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. మోదీజీ, రాహుల్ గాంధీ ఎప్పటికీ ఓడించలేరని ఆయన కుండబద్దలు కొట్టారు. రామచంద్ర గుహ ఒక సందర్భంలో గతాన్ని గుర్తు చేస్తూ రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చి 2 దశాబ్దాలు దాటినా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు. 2008 నాటి పరిస్థితులను ప్రస్తావిస్తూ నాడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి దాదాపు 1200 మంది ఎమ్మెల్యేలు ఉండేవారని, కానీ రాహుల్ గాంధీ నాయకత్వ బాధ్యతలు పెరిగిన కొద్దీ ఆ సంఖ్య దారుణంగా 600కు పడిపోయిందని గుర్తు చేశారు. కనీస బాధ్యత లేకుండా, రాజకీయ పరిపక్వత చెందకుండా కేవలం నెహ్రూ, గాంధీ కుటుంబాల వారసత్వంతోనే రాహుల్ చెనామణి అవుతున్నారని, అలాంటి వ్యక్తి అద్భుతమైన ప్రజాదరణ, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నరేంద్ర మోదీని ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేరని సొంత సానుభూతి పరులే అంగీకరిస్తున్నారు. రాహుల్ గాంధీ తన జీవితంలో ఎన్నటికీ ప్రధానమంత్రి కాలేరు అనే దానికి బలమైన రాజకీయ గణాంకాల కారణాలు ఉన్నాయి. ఒక వ్యక్తి దేశ ప్రధాని కావాలంటే మొదట ఆయన ప్రాతినిధ్యం వహించే పార్టీ దేశవ్యాప్తంగా బలంగా ఎదగాలి. ముఖ్యంగా దేశ రాజకీయాలను శాసించే 5 పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడులో ఆ పార్టీకి స్పష్టమైన ఓటు బ్యాంకు సీట్లు ఉండాలి. కనీసం వీటిలో 3-4 రాష్ట్రాల్లో అయినా కాంగ్రెస్ ఒంటరిగా గెలిచే పరిస్థితి ఉండాలి. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. 80 లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒకప్పుడు నెహ్రూ కుటుంబానికి కంచుకోటలైన అమేథీ, రాయ్బరేలీలో కూడా కాంగ్రెస్ చెమటోడ్చాల్సిన పరిస్థితి వచ్చింది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ క్షేత్రస్థాయిలో బలంగా పాతుకుపోవడంతో యూపీలో కాంగ్రెస్ ఒక నామమాత్రపు పార్టీగా మిగిలిపోయింది. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం అడ్రస్ కూడా లేదు. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇక్కడ ప్రధాన పోటీ నడుస్తుంది. కాంగ్రెస్ ఉనికి శూన్యం. బీహార్, తమిళనాడు, మహారాష్ట్రలో కాంగ్రెస్ సొంతంగా నిలబడే శక్తిని ఎప్పుడో కోల్పోయింది. ప్రాంతీయ పార్టీలైన ఆర్జేడీ, డీఎంకే, ఉద్ధవ్ శివసేన, శరద్ పవార్ ఎన్సీపీల కాళ్లా వెళ్లాపడి వారి పేరు పెట్టి కొన్ని సీట్లు భిక్షపైన కాంగ్రెస్ ఆధారపడుతుంది. అలా దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల వెనుక తోకలా మారిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఎలా ఏలుతుంది? రాహుల్ గాంధీని ప్రధాని పీఠంపై ఎలా కూర్చోబెడుతుంది? ఈ కనీస రాజకీయ జ్ఞానం లేకుండా రాహుల్ గాంధీ పగటి కలను కనడం హాస్యాస్పదం. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై దేశ ప్రజలకు ఉన్న నమ్మకం హిమాలయమంతటిది. 2014, 19, 24లో దేశ ప్రజలు మోదీ సంక్షేమ, వికాస పాలనకు నిరాజనాలు పలికారు. ఆర్టికల్ 370 రద్దు, భవ్య రామమందిర నిర్మాణం, డిజిటల్ ఇండియా, ఉచిత రేషన్, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలతో మోదీ ప్రతి పేదవాడి గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. అంతర్జాతీయంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలు సమున్నత శిఖరాలకు చేర్చారు. మరి రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు? విదేశాలకు వెళ్లి భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ మాట్లాడడం, దేశంలో కులాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, దేశ భద్రతా దళ శౌర్యాన్ని ప్రశ్నించడం వంటి పనులతో ప్రజల్లో ఉన్న కాస్త గౌరవం కూడా పోగొట్టుకుంటున్నారు. ఎన్నికలు రాగానే యాత్రల పేరుతో రోడ్లపైకి రావడం, ఎన్నికలు అయిపోగానే విదేశీ పర్యటనలకు చెక్కేయడం రాహుల్కి అలవాటుగా మారింది. స్థిరత్వం లేని ఇలాంటి నాయకుడిని చూసి దేశ ప్రజలు ఎగతాళి చేస్తున్నారే తప్ప నాయకుడిగా అంగీకరించడం లేదు. రాహుల్ గాంధీ ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా ప్రజలు మోదీ వైపే ఉన్నారన్నది నగ్న సత్యం. సంవత్సరంలో సునామీ వస్తుంది, మోదీవి పదవి ఊడుతుందని రాహుల్ చెబుతున్న జోస్యాలు ఆయన రాజకీయ అజ్ఞానానికి, నిరాశ నిస్పృహలకు అద్దం పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయకుండా, పెద్ద రాష్ట్రాల్లో కనీసం సీట్లు గెలుచుకోకుండా కేవలం గాలి కబుర్లతో కాలక్షేపం చేసే రాహుల్ గాంధీ రాజకీయాల్లో ప్రతిసారి ఒక బఫూన్ పాత్రకే పరిమితమవుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశ భవిష్యత్తు సురక్షితమైన, సమర్థవంతమైన నరేంద్ర మోదీ చేతుల్లోనే ఉందని భారత ప్రజలు ఎప్పుడో
తేల్చి చెప్పారు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి మీ సహాయం చాలా చాలా అవసరం. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను. సహాయం చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.